తెలంగాణ రాజకీయాలు మరోసారి సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం వివాదం అధికార విపక్షాల నడుమ అగ్గి రాజేస్తోంది. ఇలాంటి వేళ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వ్యూహాత్మకమా, లేదంటే మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నమా? అది కాదంటే తెలంగాణ అస్తిత్వం, ఉద్యమ చరిత్రను గుర్తు చేసే వ్యూహమా? తెలంగాణలో రేవంత్ సర్కారు కొలువుదీరిన నాటి నుంచి ఏడాది పాలన వరకు పలు ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రత్యేకించి ఉద్యమ సమయంలో చర్చ జరిగిన అనేక అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాహనాల రిజిస్ట్రేషన్లో అంతకు ముందు వరకు తెలంగాణ స్టేట్ టీఎస్ ని ఉండగా దానిని మార్చివేసింది రేవంత్ సర్కార్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలుపుతూ టీజీ అని అనేక మంది తమ వాహనాలకు రాయించుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రీయ గీతం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేసీఆర్ కూడా పలువురితో సమావేశమై రాష్ట్ర గీతం రూపొందించాలని చర్చించారు. కానీ వివిధ కారణాలతో మధ్యలోనే ఆ ప్రయత్నం విరమించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనదైన మార్కు పాలన చూపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన వాళ్లలో ఒకరైన అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని జూన్ 2న రాష్ట్రీయ గీతంగా ప్రకటించారు. అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడితో తెలంగాణ రాష్ట్రీయ గీతానికి సంగీతం ఎలా సమకూరుస్తారని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలకు దిగింది. అయినా సర్కారు వెనకడుగు వేయకుండా ఆ విషయంలో ముందుకు వెళ్లింది. తెలంగాణ రాజముద్ర కూడా రాచరిక పాలనకు చిహ్నంగా ఉందనే అభిప్రాయం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. తెలంగాణ చిహ్నం మార్పునకు సంబంధించి పలు డిజైన్లు కూడా రూపొందించారు. కానీ చివరి నిమిషంలో వివాదం పెద్దదవుతుందని కొంతకాలం రాజముద్ర మీద అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం భావించింది. దీంతో తెలంగాణ రాజముద్ర కేసీఆర్ హయాంలో ఉన్నదే ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే దొరసానిలా తెలంగాణ తల్లి ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం అయిన తర్వాత సరికొత్తగా విగ్రహాన్ని తయారు చేయించారు. అచ్చ తెలుగు తెలంగాణ ఆడపడుచు మాదిరిగా ఉండాలని ఆకాంక్షించి కొత్త విగ్రహాన్ని తయారు చేయించింది తెలంగాణ సర్కార్. సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అధికార పక్షం మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేయించిన విగ్రహం తెలంగాణ తల్లిలా లేదని, కాంగ్రెస్ తల్లిలా ఉందని కేటీఆర్ అంటుంటే, అభయహస్తం చూపుతూ ఉందని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ప్రతిబింబించేలా ఉందని మరికొందరు ఆరోపిస్తున్నారు. కేవలం తెలంగాణ తల్లి విగ్రహం రూపు మాత్రమే కాదు, ఏర్పాటు చేసే స్థలంపైన వివాదం నడుస్తోంది. గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పెట్టాలని భావించిందని అంటున్నారు గులాబీ నేతలు. కానీ ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. 4 ఏళ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ సర్కారేనని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అక్కడ తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం టచ్ చేసే దమ్ముందా అని సవాల్ విసురుతున్నారు.